నమస్తే. వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను మీ వరుణ్. ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా కొంత వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తా ఉంది. సో, ఖచ్చితంగా పార్లమెంటు ఎన్నికల్లోనైనా కొంతమేర విజయాలు సాధించి పార్టీ పరువును అదేవిధంగా పార్టీ ప్రతిష్టను పెంచుకునే విధంగా తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. సో, ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఏదైతే గత జనవరి 3 నుంచి కూడా తీవ్ర స్థాయిలో కొంత సన్నాహ సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తా ఉంది. సో, ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆ పార్టీలకు సంబంధించి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో, తాజాగా ఏదైతే పార్లమెంటులో పోటీకి ఎవరు నిలబడతారో అభ్యర్థులను తీవ్ర స్థాయిలో కొంత పోటీ అయితే నెలకొంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీలకు టికెట్లు కేటాయిస్తారా లేదా లేకపోతే కొత్త వారిని పరిచయం చేస్తారా అని చెప్పేసి కొంత బీఆర్ఎస్ పార్టీలో సందిగ్ధత అయితే కొంత నెలకొన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకున్నటువంటి కొంత సమాచారం మేరకు ప్రస్తుతం కొన్ని పార్లమెంటుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసేందుకు కొంత అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి కొంత తెలుస్తోంది. దీనితో పాటు అధిష్టానం కూడా కొంత వారిపై మొగ్గు చూపుతుంది అని చెప్పేసి కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో, ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం తెలంగాణలో రాబోయే 2024 లోక్సభ ఎన్నికలకు సంబంధించి భారత రాష్ట్ర సమితి కొంత అభ్యర్థుల జాబితా ఏ విధంగా ఉండబోతుంది మనకున్నటువంటి అందుతున్నటువంటి సమాచారం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేస్తే ఖమ్మం నుంచి ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు మరొకసారి పోటీ చేస్తారు అనే ప్రచారం అయితే జరుగుతోంది. సో, దానికి సంబంధించి ఖమ్మం నుంచి ఆయన పేరే ప్రస్తుతానికైతే కొంత ప్రచారంలో ఉన్నటువంటి పరిస్థితి. సో, ఇక చేవెళ్ల నుంచి గడ్డం రంజిత్ రెడ్డి ఈయన కూడా ఇప్పుడు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఇటీవల జరిగినటువంటి పార్లమెంటు సన్నాహక సమావేశాలు చేవెళ్లకు సంబంధించి పార్లమెంటు సన్నాహక సమావేశాల్లో కూడా కేటీఆర్ కొంత స్పష్టంగా తేల్చి చెప్పారు. ఈసారి రంజిత్ రెడ్డి తిరిగి పోటీ చేయబోతున్నారు అని చెప్పేసి. సో, ఇక జహీరాబాద్ నుంచి బీబీ పటేల్ ప్రస్తుతం ఈయన జహీరాబాద్ నుంచి ఎంపీగా ఉన్నారు. సో, తిరిగి ఈయననే మళ్ళీ పోటీలోకి దించాలి అని చెప్పేసి కొంత అధిష్టానం భావిస్తున్నట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి. సో, కరీంనగర్ చూసుకుంటే బోయినపల్లి వినోద్ కుమార్ గతంలో ఈయన 2014లో ఇక్కడ ఎంపీగా పనిచేశారు. సో, 2019లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఈయన అక్కడ బండి సంజయ్ మీద ఓడిపోవడం జరిగింది. సో, తిరిగి మరొకసారి కరీంనగర్ నుంచి బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి అధిష్టానం ఏదైతే బీఆర్ఎస్ అధిష్టానం కూడా కొంత ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక ఆదిలాబాద్ నుంచి అత్రం సక్కు ఈయన కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. 2018లో కాంగ్రెస్ టికెట్ మీద గెలిచినటువంటి పరిస్థితి. ఆయన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సో, ఆదిలాబాద్ నుంచి అత్రం సక్కుకు కొంత అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి కూడా కొంత తెలుస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక నిజామాబాద్ చూసుకుంటే బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డిని అక్కడ బరిలోకి దింపాలి అని చెప్పేసి కూడా తెలుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మల్కాజ్గిరి చూసుకున్నట్లయితే ఏదైతే భద్రారెడ్డి చామకూర మల్లారెడ్డి కుమారుడు ఎవరైతే ప్రస్తుతం మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డిని మల్కాజ్గిరి బరిలో దింపాలి అని చెప్పేసి కూడా కొంత అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక సికింద్రాబాద్ చూస్తే తలసాని సాయి కిరణ్ యాదవ్ గతంలో కూడా ఈయన సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. ఇక నల్గొండ నుంచి చూసుకుంటే గుత్తా అమిత్ రెడ్డి లేదా తేరా చిన్నప్పారెడ్డి ప్రస్తుతం శాసనమండలి చైర్మన్ గా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డిని కొంత ఇక్కడ టికెట్ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఆయనను గనక అక్కడ పోటీ చేయించకపోతే తేరా చిన్నప్పారెడ్డిని అక్కడ పోటీ చేయించాలి అని చెప్పేసి కూడా కొంత తెలుస్తున్నట్టు గతంలో తేరా చిన్నప్పారెడ్డి కూడా ఎంపీగా పోటీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో, ఇక ఏదైతే భువనగిరికి సంబంధించి చూసుకుంటే పైల శేఖర్ రెడ్డి అదేవిధంగా జిట్టా బాలకృష్ణారెడ్డి లేదా దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ లేదా గుత్తా అమిత్ రెడ్డి అతను 2 స్థానాలు అంటే నల్గొండ అదేవిధంగా ఈ 2 చోట్ల కూడా పోటీకి ఆసక్తి చూపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో, ఈయన 2 చోట్లకు ప్రస్తుతం అయితే ఆసక్తి చూపుతున్నారు. సో, ప్రస్తుతం అయితే భువనగిరి ఇలా ఉంది. సో, ఇక పెద్దపల్లి చూసుకుంటే పెద్దపల్లి కొప్పుల ఈశ్వర్ లేదా బాల్క సుమన్ మెదక్ సంబంధించి చూసుకుంటే ఒంటేరు ప్రతాప్ రెడ్డి లేదా చిలుముల మధుసూదన్ రెడ్డి ఈయన ప్రస్తుతం ఏదైతే నర్సాపూర్ టికెట్కు చిలుముల మధుసూదన్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డికి ఇవ్వడంతో కొంత ఆయన ఈసారి ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పేసి ఆయన గతంలో కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. సో, ఆయనకు ఇప్పుడు ఎంపీ టికెట్కు రేసులో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక వరంగల్ చూసుకుంటే కడియం శ్రీహరి కూతురు అదేవిధంగా ఆరూరి రమేష్ వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా ఎర్రోల శ్రీనివాస్ దాంతోపాటు ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి పస్నోల దయాకర్ ఈయన కూడా మరొకసారి ఇవ్వాలా లేకపోతే వేరే వాళ్ళని పెట్టాలా అని చెప్పేసి ప్రస్తుతం ఈ 4 పేర్లు అయితే ఏదైతే వరంగల్కి సంబంధించి ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక మహబూబాబాద్కి సంబంధిస్తే సీతారాం నాయక్ లేదా రెడ్డియా నాయక్ లేదా మాలోత్ కవిత ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. మహబూబాబాద్కి సంబంధించి గతంలో సీతారాం నాయక్ మహబూబాబాద్ ఎంపీగా పనిచేశారు. సో, ఇక రెడ్డియా నాయక్ చూసుకుంటే మహబూబాబాద్కి సంబంధించి ఏదైతే డోర్నకల్ ఎమ్మెల్యేగా పనిచేశారు. సో, ఈయనకు అవకాశం ఇవ్వాలా అని చెప్పేసి కూడా కొంత ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మహబూబ్ నగర్ విషయానికి వస్తే లక్ష్మారెడ్డి లేదా అయితే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లేదా ఆళ్ల వెంకటేశ్వర రెడ్డి వీళ్ళందరూ కూడా కొంత మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీళ్ళకు ఇవ్వాలా అని చెప్పేసి కొంత ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక నాగర్ కర్నూలు చూస్తే పోతుగంటి రాములు ప్రస్తుతం ఎంపీగా
ఉన్నారు. సో ఈయనకు మరొకసారి టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో పోతుగంటి రాములు కొంత బీఆర్ఎస్ పార్టీ వీడతాను అని ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం ఆయనకే టికెట్ ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్టుగా కూడా కొంత తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీ కొంత అభ్యర్థులను కొన్ని చోట్ల మార్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా మనకు అందుతున్నటువంటిది ఇదైతే ఏదైతే ఉందో డేటా దాని ద్వారా కొంత స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మరిన్ని తాజా సమాచారాల కోసం చూస్తూనే ఉండండి #.